హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే సందడి సందడి గదండీ! అందరూ బిజీగా ఉంటారు. నోములు, వ్రతాలతోటి. శ్రావణ మాసం ముందే మనం ఇంట్లో ఉన్న ఈ దేవుడి సామాగ్రిని, దేవుడి విగ్రహాలని అన్నిటిని క్లీన్ చేసుకోవాలి కదా! ఇల్లు అనుకోండి వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేస్తాం నీట్‌గా అయిపోతుంది. ఈ దేవుడి విగ్రహాలను చేయటము, దేవుడి సామాన్లు తోమటమే చాలా కష్టంగా ఉండేదండి. చేతులు పాడైపోయేవి. అలాగే దీన్ని బాయిల్ చేయటం, తర్వాత నిమ్మకాయల తొక్కలతోటి, రకరకాలుగా పేస్ట్‌లతోటి ఎన్ని రకాలు ట్రై చేసినా ఇంత నీట్‌గా వచ్చేవి కాదు. అయితే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయొచ్చి సిల్వర్ డిప్ అని ఒకటిచ్చిందండి. దాంతో క్లీన్ చేసుకోండి ఆంటీ మీకు ఎక్కువ విగ్రహాలవి ఉంటాయి కదా! నీట్‌గా వచ్చేస్తాయి. ఈజీగా కూడా అయిపోతుందని చెప్పి ఇచ్చిందండి. అప్పటినుంచి నేను దీంతోనే క్లీన్ చేసుకుంటున్నాను. బాటిల్ అయిపోగానే బాటిల్ తెప్పించుకున్నా. ఎంత నీట్‌గా కొత్త వాటిలాగా వచ్చేసాయి గదా! అయితే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎంత ఈజీనో చూసేద్దామా? దీనికోసం ఈ సిల్వర్ డిప్ ఇదేనండి బాటిలు. ఆన్‌లైన్‌లో మనకి దొరుకుతుంది ఈజీగానే. 245 ఉంటుంది దీని ప్రైసు. మనం ఒకసారి తెప్పించుకున్నామంటే ఇది మనకి 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు వస్తుంది. దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా? ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా చేసేసుకోవచ్చు. చక్కగా దీని మూత తీసిన తర్వాత మనకి లోపల ఒక జాలీ లాంటిదుంటుంది. ఈ జాలీలో మనం చిన్న విగ్రహాలనుకోండి ఇందులో వేసేసి పైకి, కిందకి 2, 3 సార్లనేసి తిప్పామంటే మ్యాజిక్ చేసినట్టేనండి. కొత్తగా మనం ఇప్పుడే షాప్‌లో నుంచి తీసుకొచ్చిన విగ్రహాల్లాగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగొచ్చాయో. అయితే కొంచెం ఈ కుంకుమ బరణ లాంటివనుకోండి కొంచెం పెద్దవి కదా! అవి బాటిల్‌లో పట్టవు. అలాంటి వాటి కోసం కొంచెం పెద్ద బౌలు తీసుకొని అందులో వేసేసి ఇప్పుడు మనం ఈ చిన్న విగ్రహాన్ని తిప్పాం కదా! అలా 2, 3 సార్లు స్పూన్‌తో రౌండ్‌గా తిప్పేసి తీసామంటే కుంకుమ భరణి కూడా చూసారా ఎంత బాగొచ్చేసిందో? సరే ఇంతంత చిన్నవనుకోండి ఇలా వీటిల్లో ఏసి కడిగేసుకుంటాం. క్లీన్ చేసుకుంటాం. కొంచెం పెద్దవనుకోండి ప్లేట్లు మనకి చెంబులు ఉంటాయి కదా! కలసం చెంబులు అలాంటివన్నీ క్లీన్ చేసుకోవాలంటే అండి, ఇవి లిక్విడ్ ఇందులో పోసుకున్నాం గదా! ఈ లిక్విడ్‌లో కొంచెం పెద్ద కాటన్ ముక్క తీసేసుకొని ఇందులో డిప్ చేసి, దాంతోటి గనక మనం ఆ ప్లేట్ గాని, చెంబు గాని వాటిని రబ్ చేశామంటే నీట్‌గా వచ్చేస్తాయి ఇలాగే క్లీన్‌గా. అప్పుడు వాటిని కూడా మళ్ళీ సోప్ వాటర్ కానీ లేదా ఈ పీతాంబరి అలాంటి వాటితో ఒకసారి బ్రష్‌తో క్లీన్ చేసుకున్నామంటే ఎంత పెద్ద ప్లేటయినా, ఎంత పెద్ద చెంబులు అలాంటివి ఎంత పెద్ద వస్తువులైనా సరే నీట్‌గా వచ్చేస్తాయి. అవి కూడా కొత్త వాటిలాగా. ఇప్పుడు మనం ఇవి కూడా నీట్‌గా వచ్చినాయి గదండీ! అయితే వీటిని కడిగి తుడిచేసుకున్నాం అనుకోండి బానే ఉంటాయి. కాపోతే త్వరగా మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం కొంచెం ఈ పీతాంబరి, ఈ పొడి ఉంది గదా! సబీనా పొడి వీటిని గనక వేసి కలిపి బ్రష్ తోటి ఒక్కసారి క్లీన్ చేశామంటే మళ్ళీ ఇంకా, ఇంకా కొత్తగా వస్తాయి. నీట్‌గా ఉంటాయి. ఎక్కువ రోజులు ఇదే మెరుపుతో ఉంటాయి. మనకు చాలా రోజుల వరకు ఈ మెరుపనేది తగ్గదనమాట. మన పూజా మందిరం గాని, మన వస్తువులు గాని కళకళలాడుతూ, తళతళలాడుతూ ఉంటాయి. ఈజీ ప్రాసెస్ కదా! తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. అయితే కొంచెం కెమికల్స్ ఉంటాయి గదండీ వీటిల్లో కూడా. మనం వీటిని క్లీన్ చేసిన తర్వాత మన హ్యాండ్స్‌ని కూడా నీట్‌గా కడిగి తుడుచుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. తప్పకుండా ఒకసారి చదవండి. ఇవన్నీ బాగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడిచేసి పెట్టేసుకున్నామంటే నీట్‌గా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. ఈ శ్రావణ మాసం శుక్రవారం, మంగళవారం చక్కగా మీరు ఈజీగా ఇలా అన్నిటిని కడిగేసుకొని హ్యాపీగా కొత్త వాటితో పూజ చేసుకున్నంత ఫీలింగ్ తోటి పూజ చేసేసుకోవచ్చు. ఈ ప్లేట్లున్నాయి గదండీ! వీటికి ఎనకాలంతా బ్లాక్‌గా వచ్చేసింది. దీనిలో వేసి కడగగానే మళ్ళీ నీట్‌గా వచ్చేసాయి కదా! విగ్రహాలు గూడా కొత్త వాటిలాగా వచ్చాయి. ఈ వెంకటేశ్వర స్వామికండి బోలెడంత డిజైన్ ఉంది కదా! ఆ డిజైన్ అంతా నల్లగా వచ్చేది. ఇప్పుడు కడిగిన తర్వాత నీట్‌గా వచ్చింది కదా! చిన్న విగ్రహాలు కూడా చక్కగా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉన్నాయి. ఇప్పుడే షాప్‌లో నుంచి తీసుకొచ్చినట్లున్నాయి కదా! ఈజీ ప్రాసెస్ కదండీ! చక్కగా ఎన్ని వస్తువులైనా మనం ఒక గంటలోనే క్లీన్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని తుడిచిపెట్టేసుకుందాం. ఈ ప్లేట్‌లో ఇందాక 4, 5 చుక్కలు పడింది గదండీ! దాన్ని నీట్‌గా తుడిచి కడిగేస్తే ప్లేట్ గూడా ఎంత బాగొచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఇది ఇంతకుముందు యూజ్ చేసిన లిక్విడ్ అండి. దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అందుకని చక్కగా మిగిలిన దాన్నంతా మళ్ళీ బాటిల్‌లో పోసేసుకొని మూత పెట్టేసి ఉంచుకున్నామంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది మనకి 10, 15 సార్లు వరకు వస్తుందండి. ఇలా ఎన్ని వస్తువులైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ పూజా గదిని కళకళలాడేటట్లుగా ఇలా ఉంచుకొని హ్యాపీగా పూజ చేసేసుకుంటారు కదా! బాయ్ బాయ్.